హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం కేసర్ పిస్తా లస్సీ పర్ఫెక్ట్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ సమ్మర్లో లస్సీ అన్నది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదండి. దాంట్లోనే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ టైంలో పిల్లలు ఇష్టపడేలాగా ఒక మంచి హెల్తీ డ్రింక్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్లు గోరువెచ్చని పాలు తీసుకొని దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు, పాలు కంప్లీట్‌గా కలిసేలాగా ఇలా మొత్తం ఒకసారి కదుపుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి దగ్గర దగ్గర ఒక 20-25 పిస్తా పప్పులండి. వీటిని వేడి నీళ్ళల్లో గనక మీరు నానపెట్టుకుంటే ఇలా పొట్టన్నది ఊడిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక నానపెట్టుకున్న కుంకుమ పాలు కూడా వేసేసుకొని దీన్ని మనం మెత్తగా మిక్సీ వేసుకోవద్దండి, కోర్స్గా మిక్సీ వేసుకోవాలి. ఈ ముక్కలన్నవి మనం లస్సీ తాగుతున్నప్పుడు తగిలేలాగా మిక్సీ అన్నది మనం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా కోర్స్గా మిక్సీ వేసుకున్నాక దీంట్లోకి నేను 1 కప్పు పెరుగన్నది వేసుకున్నానండి. యాక్చువల్గా నేను వేసుకున్న క్లిప్ అన్నది మిస్ అయిపోయింది. నేను దీంట్లోకి ఎగ్జాక్ట్గా ఒక 250 గ్రామ్స్ పెరుగన్నది వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, 250 గ్రామ్స్ కప్తో కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం నేను వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకొని దగ్గర దగ్గర ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదార అయితే పడుతుందండి. మీరు తగ్గించుకోవచ్చు, కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వాటర్ అన్నది మనం యాడ్ చేసుకొని ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 2 తిప్పులు తిప్పితే సరిపోతుందన్నమాట. మీరు కావాలనుకుంటే దీంట్లో ఐస్ క్యూబ్స్ మనం వేసుకున్నవి కూడా మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ వేసుకున్న ఈ కేసర్ పిస్తా లస్సీని సర్వింగ్ గ్లాస్లోకి తీసి సన్నగా కట్ చేసుకున్న పిస్తాతోటి పైన ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా ఈజీగా చేసుకునే మంచి హెల్దీ రెసిపీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉంది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.